కాంతారావు ఐపీఎస్, ఆయన సాంస్కృతిక శాఖకు సంచాలకులు, డైరెక్టర్. ఇది ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కాంతారావు గారు ఉన్నదేమో పోలీస్ శాఖ, కూర్చోండి సార్, కానీ వారు నడుపుతున్నదేమో సాంస్కృతిక కార్యక్రమాలు. అంటే పోలీసు వాళ్ళు ఉన్నారే ఏమైనా నడుపుతారు, ఏదైనా నడుపుతారు, నడిచేదాన్ని ఆపుతారు, ఆగిన దాన్ని నడుపుతారు. కాబట్టి సాంస్కృతిక శాఖను సమర్థంగా బాగా నిర్వహిస్తున్నారు కాంతారావు గారు. మంచి కళాహృదయులు ఆయన. ఇప్పుడు వారు 4 మాటలు మాట్లాడుతారు. బాలసుబ్రహ్మణ్యం 7 రోజుల పాటు స్వరరాగ సప్తాహం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కళామ తల్లి ముద్దు బిడ్డడు, గురుతుల్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మిత్రులు మన వంశీ రామరాజు గారికి, ధర్మారావు గారికి, కళాకారులకు అంటే గాయకులు, అందుకే నారాయణ రెడ్డి గారి యొక్క ఆ భాషా పరిచారం అనేది నాకు కూడా కొద్దిగా వస్తుంది వాసన. ఇక్కడికి వచ్చేసిన కళాభిమానులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. మరి ఈ రోజుల్లో మన టీవీ ఛానల్స్లో ఏదైనా కార్యక్రమాలు అందరూ కలిసి చూస్తున్నారు అంటే ఈ మధ్యన పాడుతా తీయగా, లేకపోతే కనుక ముఖ్యంగా పాడాలని ఉంది. చిన్నపిల్లల్లో కూడా మంచి ఒక జిజ్ఞాస, ఒక ఆసక్తి అనేది ముఖ్యంగా ఈ పాటల వలన కలుగుతుంది. టీవీ ఛానల్స్ కూడా చాలా చాలా బాగా ఈ యొక్క సంస్కృతిని వ్యాపింపజేస్తున్నాయి. కొంతమంది కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి వీణులు విందైన సంగీతాన్ని వింటూ ఆనందించే కార్యక్రమాలు. అంటే ఈ మధ్యన టీవీ ఛానల్స్ కూడా ప్రతి పట్టణంలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళి అక్కడ కార్యక్రమాలని ఆర్గనైజ్ చేసి చక్కగా చూపెడుతున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాలకి ఆద్యుడిగా ఉండి, అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మనకి కొట్టొచ్చి కనపడేది మన యొక్క పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి పాట అంటే ఒకప్పుడు ఘంటసాల గారు పాటలు ఇప్పుడు ప్రతిసారి మనం వింటూనే ఉంటాము. కాకపోతే ఆ తరం నుంచి తర్వాత తరంకి వచ్చేప్పటికీ మన బాలు గారి గురించి మాట్లాడాలంటే నాలాంటి వాళ్ళంతా కూడా పామర్ల కింద లెక్కే. ఎందుకంటే ప్రతిరోజు వారి యొక్క పాట యొక్క విశ్లేషణ చూసి, ఓహో ఈ తప్పు ఇలా ఉంటుందా, ఇక్కడ ఇది జరిగిందా అనేది టీవీ ఛానల్స్లో చూసి పాట పాడుతున్నప్పుడు మనం చక్కగా నేర్చుకోవలసిన పరిస్థితులు చక్కగా వారు కల్పిస్తున్నారు. అలాగే సరస్వతీదేవికి ముద్దు బిడ్డలు లాంటి వారు. ఎందుకంటే ఈ జనరేషన్లో, ఈ తరంలో మరి అటువంటి మహానుభావులు మరి నేను మీకు అందరికీ చెప్పక్కర్లేదు. ఇంకా వారికి తిరుగులేదు, వారికి పోటీ సరి మా నారాయణ రెడ్డి గారి యొక్క సరి భాషలో, అంటే పరిభాషలో చెప్పాలి అంటే వారికి ఇక సాటి లేదు అన్నట్టు. ఈ పాటలు పాడడంలో కానీ, లేకపోతే కనుక ఒక విశ్లేషణలో కానీ, ఒక ఆసక్తి పెంచడం కానీ, మరి మహానుభావులు బాలు గారు వారు ఉండడం వల్ల తెలుగు సంస్కృతి ముఖ్యంగా పదాలు కానీ, వాటిని పాడడం కానీ, లేకపోతే కనుక పద్ధతి కానీ, ఇవన్నీ కూడా వారు మనందరికీ కొట్టొచ్చే విధంగా చూపెడుతున్నారు. అలాగే వారి యొక్క పాటలు కూడా, అంటే ఘంటసాల గారి యొక్క పాటల్లో ఎవరికి పాడినా అదే కంఠంలాగా వస్తుంది. మనందరికీ తెలుసు, సినిమాల్లో ఒక్కొక్కసారి కొంత ఇబ్బంది వచ్చేది.
రామారావు గారికి ఒక కంఠం, నాగేశ్వరరావు గారికి ఒక కంఠం లేకుండా